అంటే మొత్తం రాజకీయాలు బౌండరీ ఎప్పుడు ఏం ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇన్స్టిట్యూట్ అవతలే ఎలా ఉండదు. హాయ్, నేను సేమ్ యోగన్. ఎలా ఉన్నారు? ప్రీవియస్ వీడియోస్ ఓకే, మీకు తనుజ గురించి చెప్పాను కదా, సపోర్ట్ బాగా చేశారని చెప్పి అనుకున్నాను. అయితే మొన్న ప్రీవియస్ వీడియోలో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కొన్ని నేర్పించాను కదా, ఈరోజు నెక్స్ట్ టెక్నిక్స్ నేర్పిస్తాను. ప్రాక్టీస్ చేద్దాం. మన హ్యాండ్ మూవ్మెంట్ నేర్పారు, ఈరోజు లెగ్ కిక్, సేమ్ కిక్ ప్రీవియస్ గా నేర్పిన కిక్ని ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం. రిపీట్ చేసి మళ్ళీ న్యూ కిక్కి వెళ్దాం. ఓకేనా? ఓకే. అలాగే నా గురువులకి, నా సీనియర్స్కి, ఆల్ స్టైల్ మాస్టర్స్కి ఈరోజు చూడండి, కిక్ చేయాలి అంటే అందరూ ఫేస్ లెవెల్కి మొహమే కొట్టాలనుకుంటారు. కిక్ ఇప్పుడు కూడా హైట్ అవసరం లేదు. డిస్టెన్స్ ఉన్నప్పుడు వాడడానికి కిక్ అంతే. ఓకేనా? డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ అన్నాడు ఒక సపోజ్. ఓకే అమ్మా అట్రా అలేక. ఓకే, హ్యాండ్ డిస్టెన్స్లో ఉంటే ఈ క్లోజ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు మనం హ్యాండ్ మూమెంట్ వాడతాం. ఓకే, ఎందుకంటే హ్యాండ్ చేస్తాం. అలా కాకుండా డిస్టెన్స్ లాంగ్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనం కిక్ వాడతాం, లేకపోతే వాడలేము. ఓకేనా? కమా అదే కిక్ చే, ఫేస్ కిక్ చే. ఓకే, ఈ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే మనం కిక్. అటాక్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఈ డిస్టెన్స్ చేయరు కదా, మనకి ఈ ఏరియాకి వచ్చేస్తారు. ఎక్కడ వచ్చినప్పుడు మనం అటాక్ చేయాలి. అవును కదా? అంత దూరంలో అటాక్ చేయం కదా, జనరల్గా ఆలోచించండి. సో ఇక్కడ మనం వాడాల్సిన ఏంటి? నీ కిక్ వాడతాం. ఓకే, నీ కిక్ ఇది ఒకటి వస్తే సరిపోద్ది. ఇప్పుడు నీ కిక్ చూడే, నీ కిక్ చే, నీ కిక్. ఇది ఎవరికైనా కాల్ లేదు కదా మినిమం. ఒకవేళ మీ డ్రెస్ టైట్గా ఉంది, చేయలేరు అంటే అక్కడ కూడా అక్కర్లే, ఉంది కదా, చాలు పట్టుకో. ఓకే, ఏం అక్కర్లే, కరెక్ట్గా మొహమే కొడితే వాళ్ళరా. ఈ మన తర్వాత విడిపించుకుంటే ఇవన్నీ కూడా ఏం చేద్దాం తర్వాత విషయం. కాళ్ళు ఎలా వాడాలి అనేది ఈరోజు మనం చూద్దాం. ఓకే, కాళ్ళు. ఓకే, లేకపోతే లెగ్ రైజ్. ఓకే, లేదా నీ కిక్. ఇది ఈజీ కదా. ఓకే, దా ఇప్పుడు నేను పట్టుకుంటా. దా సపోజ్ నీ కిక్. ఓకే, టక్కన ఫ్రంట్ కిక్. ఓకే, ఇది చాలు కదా. మన మొహమే ఇప్పుడు ఎలాగో కిక్ చేయలేం. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా మామూలు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. జస్ట్ స్టమక్ లెవెల్, చెస్ట్ లెవెల్ వరకు చాలు. ఒకసారి ప్రాక్టీస్ చేయమా. ఇట్లా బ్యాక్ చూడండి. ఇప్పుడు కూడా మీరు స్టాండింగ్ లో ఒక కాలు ముందుకు, ఒక కాలు వెనక ఉంచండి, దిగండి. కొత్త పిల్లలు అయితే కనుక. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే వెనకున్న కాల్ని ఫస్ట్ నీ రైజ్ చేయమా, ఓన్లీ మళ్ళీ డౌన్, అప్. ఇక 10 కౌంట్స్ రైజ్ చేయండి అలాగా. ఓకే, రైజ్ చేస్తే వద్దని కిక్ ఈజీగా ఎలా కొట్టేది మీకు అర్థమైపోతుంది. చేతులు పెట్టుకొచ్చి రైజ్ టచ్ అండ్ హ్యాండ్స్. ఎస్, ఇది బేసిక్ ఎక్సర్సైజ్ కిక్ హైట్ రావడం కోసం. వెరీ గుడ్. ఓకే ఓకే, హ్యాండ్స్ పొజిషన్. కాబట్టి ఇప్పుడు చూడండి, కిక్ ఈ కాలు ఉంది కదా, ఈ కాలు మోకాలు హైట్ లో లిఫ్ట్ చేసింది. ఇందాక లిఫ్ట్ చేయమా, ఇక్కడ నుంచి కిక్ రిలీజ్ అవ్వాలి. మళ్ళీ ఫోల్డ్ అండ్ బ్యాక్, మళ్ళీ కిక్, ఫోల్డ్ అండ్ కిక్ అండ్ బ్యాక్, మళ్ళీ యా. ఇప్పుడు డైరెక్ట్ కిక్. ఎస్, ఓకేనా? ఇప్పుడు ఏం చేసింది, మోకాలు అక్కడే ఉంది కదా, లిఫ్ట్ చేసింది, అక్కడి నుంచి కిక్ రిలీజ్ అయింది. డన్, రెడీ అగైన్. ఎస్, మినిమం కిక్ ఇది ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది, ఏం పెద్దగా కష్టం కాదు. ఇది వాళ్ళు మీరు చేయలేకపోతున్నారంటే సపోర్ట్ ఏదైనా పక్కన పట్టుకోమా, ఏదైనా సపోర్ట్ తీసుకుని చేయండి. ఎస్, ఓకే. స్టార్టింగ్ లో ఉన్నప్పుడు హైట్ తో మనకు పర్లేదు, మన కిక్ ఎలా చేస్తాం అనేది బేసిక్ అది ఇంపార్టెంట్. మీ ఫైట్ లో అయితే మీరు డిఫెన్స్ ఎలా చేస్తాం అంటే కమాన్ కిక్, ఓకే, బ్లాక్. ఓకే ఓకే, కిక్ మీద మీకు ఐడియా ఉండి డిఫెన్స్ మీద మీకు ఐడియా ఉంటే కనుక రెడీ, కమా. చూడండి, నేను చేస్తాను, ఈ చెయ్యి అడ్డం పెట్టుకుని ఇంకెక్కడ తగలలేదు కాల్, సమస్య లేదు. కమా ఎడా. చూడండి, స్ట్రీట్ మీద చేసేటప్పుడు కూడా డిఫెన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ప్రతి వీడియోలో డిఫెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. డిఫెన్స్ చూడండి, కమాన్. ఓకే, స్ట్రైట్ గా వెళ్ళిపోకూడదు. ఓకే, రెడీ, కమాన్ కిక్ అండ్ అటాక్. ఓకే, కమాన్
మళ్ళీ ఓకే కిక్ అండ్ పంచ్. కరాటేలో కొన్ని మూమెంట్స్ ఉన్నాయి. సపోజ్ అటే వ్యక్తి బలంగా ఉన్నాడు, మంచి పర్సనల్, పంచ్ కొడద్దు. పంచ్ కొట్టాడు చాలా మంది ఏం చేస్తారంటే ఈ పంచ్ రిస్ట్ బెండ్ చేస్తారు. ఎలా ఉందో సపోజ్ కనిపిస్తుందిగా మీకు, పంచ్ ఇలా ఉండదు, ఇలా బెండ్ అయిందో రిస్ట్ ఇరిపోద్ది, గుర్తుపెట్టుకోండి. దీన్ని స్ట్రైట్ గా ఉంచి టైట్ చేయాలి. అది ఎవరో రెగ్యులర్ పార్టీ చేసే వాళ్ళకి తెలుస్తుంది, కొత్తగా చేసే వాళ్ళకి తెలియదు. ఎట్టి బస్సులు ఇటు పక్క బెండ్ అవ్వకూడదు. ఓకేనా? పని చేస్తే ఇలా ఉండాలి. ఈ డౌన్ అయినా ప్రమాదే, ఇలా అప్ అన్న ప్రమాదం, ఇటు వచ్చిన ప్రమాదం, ఇటు వచ్చిన ప్రమాదం. సో స్ట్రైట్ గా ఉంటే టైట్ చేయండి, అప్పుడు రిస్ట్. ఓకే, అప్పుడు ఎవరిని కొట్టినా ఏం కాదు. అందుకని నాకౌట్ లో మేము చెప్తున్నా సబ్జెక్ట్ ఉంది కదా, నేను డిఫరెంట్ సబ్జెక్ట్ వాడుతాను, దానికి ఏం కాదు. క్లోజ్ డిస్టెన్స్ వెళ్ళిపోయినప్పుడు పంచ్ కన్నా ఓకే కిక్ వెళ్ళిపోయారు కదా, రెడీ డైరెక్ట్ గా ఎల్బో కూడా పడేసి. మనిషికి దగ్గరలోకి వెళ్ళామంటే ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి చేయడానికి. అసలు ఆ క్లోజ్ డిస్టెన్స్కి వెళ్ళినప్పుడు ఎన్ని వాడచ్చు అనేది నేను చాలా వీడియోలో చెప్పుకుంటూ వచ్చాను, చూడండి. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. లేదు మన లైఫ్ రిస్క్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది, మన లైఫ్ ఎప్పుడు రిస్క్ లో పెట్టుకోకూడదు. వెళ్ళాము అంటే కనుక సపరేట్ వాడేయాలి, ఏం దొరికితే అక్కడ కొట్టేయాలి. కమా చూడే, ఎస్ ఓకే. ఇంత లోపలికి వెళ్ళాము అంటే జస్ట్ ఓకే. ఆ ప్రకారం చూసారు కదా, ఫ్రంట్ కిక్ ని లెగ్ ని వాడేదాన్ని మనం వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాం. అంత ముందు వీడియోలో హ్యాండ్స్ మీద చెప్పాం. ఇప్పుడు లెగ్ మీద రెండు కిక్స్, ఇంకెక్కువ అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇదే హైట్ లో మనం ఎలా బ్రేక్ చేయొచ్చు, ఏ జాయింట్స్ ఎలా ఎలా బ్రేక్ చేయొచ్చు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకోం. రెగ్యులర్ మీరు చేస్తున్న ఏంటంటే ప్రాక్టీస్, వచ్చిన వీడియో వచ్చినట్టు స్కూల్లో సిలబస్ ఇస్తారు కదా, హోంవర్క్ ఇస్తారు కదా, హోంవర్క్ ఇంటి దగ్గరికి వెళ్ళి చేసేయాలి. ఎప్పుడు సిలబస్ అప్పుడు కంప్లీట్ చేసేస్తే మనకి లాస్ట్ ఎగ్జామ్ టైంలో ఎలాంటి టెన్షన్ ఉండదు, ఈజీగా ఉంటుంది. సిలబస్ కంప్లీట్ చేయలేదు, హోంవర్క్ కంప్లీట్ చేయకపోతే ఏమవుతుంది, ఎగ్జామ్కి వెళ్ళేవాటికి తలపట్టుకుంటాం, ఏది గుర్తురాదు, ఎందుకంటే ప్రిపేర్ అవ్వలేదు కదా, అంతే కదా. సో మీరైతే చక్కగా వారానికి ఒక వీడియో పెడుతున్నాం కదా, ఈ వారంలో చక్కగా మీరు ప్రాక్టీస్ చేయండి. సరదాగా ఎవరుంటే వాళ్ళ మీద ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. ఎప్పుడు ఏం ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు, నేను దాని గురించి మరీ చెప్తాను. మనం ప్రతిసారి వెపన్ వెనకలేసుకుని తిరగలేం కదా, వెపన్ వెనక తిరిగినా ప్రమాదం, అది కేసు, పోలీస్ కేసు. సో వెపన్ వెనకాల వేసుకుని తిరగలేము, అందుకే మనమే ఒక వెపన్లా తయారవ్వాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. మీరు మగపిల్లని ఆడపిల్ల ఎవరైనా సరే. థ్యాంక్ యూ. అలాగే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతేనే చేయండి, ఆల్రెడీ చేస్తుంటుందేమో చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, మంచి వీడియోస్ పెడుతున్నాం, యూస్ఫుల్ వీడియోస్, ప్రతి ఒక్క లైఫ్లో ఉపయోగపడేది. యువతల మార్షల్ ఆర్ట్స్ ఎందుకు చేయమంటున్నా అంటే ప్రాణరక్షణ, ఆరోగ్యం, ఆత్మరక్షణ చేసుకోవచ్చు, మనం కాపాడుకోవచ్చు, ఆరోగ్యం ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయి, పట్టుదల మనిషిలో చాలా గొప్ప పెరుగుతుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళు ఆ పట్టుదల ఉంటే లైఫ్లో మనం ఏమేమి సాధించగలుగుతాం. పట్టుదల అంటూ రావాలి. అది ఎలా వస్తుంది అంటే ఇలాంటి యుద్ధ విద్యలు నేర్చుకోవడం వల్ల పట్టుదల వస్తుంది, ఎందుకంటే అక్కడ మీ ఇచ్చే ట్రైనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. మన ఎగ్జాంపుల్ మీకు ఒక వీడియో పెట్టాను, దీంట్లో ఒక 3, 4, 5 వీడియోస్ ముందుకెళ్తే ఉంది గ్రూప్ ట్రైనింగ్, 70 మెంబర్స్ ట్రైనింగ్ ఇచ్చాను కదా. ఆ రోజు పిల్లలు 7.5 hours నాన్ స్టాప్ ప్రాక్టీస్ చేశారు. ఎలా చేశారు? సీనియర్స్ కాదు, జూనియర్స్ కూడా, గ్రీన్ బెల్ట్స్, ఎల్లో బెల్ట్స్ వీళ్ళు కూడా చేశారు. ఎందుకు చేయగలిగారంటే ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, మీ తయారు చేసే అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, పిల్లల డిసిప్లిన్ విషయం కూడా అలాగే ఉంటుంది. ఓకే, పిల్లలు కూడా క్లాస్లో ఎవరు కూడా ఏరా పోరా ఒరే ఇలాంటి అసలు బ్యాడ్ వర్డ్స్ ఎవరు వాడరు, పేరు పెట్టి పిలుస్తారు తప్ప ఎవరు కూడా వాడరు. కులమత రాజకీయాలు అన్నీ కూడా బౌండరీ బయటే, ఇన్స్టిట్యూట్ అవతలే. ఎగ్జాంపుల్ నేను ట్రైనింగ్ తీసుకుని, ఇప్పుడు పిల్లలు నేను ట్రైనింగ్ తీసుకుని చాలా, గ్రూప్ ట్రైనింగ్ తీసుకుని చాలా ఏళ్ళు అయిపోయింది. నేను కూడా పర్సనల్ ట్రైనింగ్స్ ఇస్తాను. కాకపోతే మా అబ్బాయి అశ్విన్కిను ఇక్కడ మహామహీన 2 పిల్లలు వస్తారు. 5 సంవత్సరాలు మొన్నే కంప్లీట్ అయింది, 2 నెలలు జాయిన్ అయ్యి. వాళ్ళ బేసిక్స్ ఉంటే మహి నేను ఫ్యాన్ అనమాట. జనరల్గా నేను అలాంటి స్టూడెంట్స్ చూసి చాలా అయిపోయింది. వెరీ బ్యూటిఫుల్, వెరీ క్లియర్ అనమాట. బ్లాక్స్ కానీ కిక్స్ కానీ, మైగరీ కిక్ ఎంత బాగా కొడతారు. ఈవినింగ్ ఎంతో ట్రైనింగ్ ప్రాక్టీస్ చేస్తారు మా పాపలందరూ కూడా.
చిన్నపిల్లలు ఎంతే ఉంటుంది, ఇద్దరు కవల పిల్లలు అద్భుతం ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళ లైఫ్లో 100% నేను చెప్తున్నా కదా, చాంపియన్స్ అంతేగా. స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ కూడా ఈజీ కొడతారు వాళ్ళు. అందుకని బేసిక్స్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. వచ్చామా చేసామా 2 నెలలైంది 3 నెలలైంది బెల్ట్ మార్చాం, 3 నెలలైంది బెల్ట్ మార్చాం, అది కాదు. వచ్చిందా లేదా, ఆ బెల్ట్ సబ్మిట్ ప్రాపర్ గా వచ్చిందా లేదా, చేయగలుగుతాడా లేదా. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి బెల్ సింబల్ ట్యాప్ చేయండి. మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతేనే చేయండి సబ్స్క్రైబ్, లేకపోతే అవసరంగా చేసిన సబ్స్క్రైబ్ కూడా పోద్ది. ఈ ఎక్కువ బెల్ సింబల్ ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టిన వీడియోస్ అనేవి ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. మీరు మళ్ళీ జై హింద్.